వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని సింగరేణి భవన్లో బీజేపీ నాయకులు కలిశారు. సింగరేణి సమస్యలపై వినతి పత్రం అందించారు. సింగరేణి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ నేతల వినతులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అంతకుముందు సింగరేణి భవన్లో కిషన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి రవాణాపై సమీక్ష చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సింధు. సింగరేణిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలంటూ కూడా బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం అంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి సింగరేణి భవన్కి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా సింగరేణి బెల్ట్లో ఉన్నటువంటి ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు ఇతర నేతలంతా కూడా సింగరేణి భవన్లో కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 52,000 కోట్ల బకాయిలకు సంబంధించినటువంటి అంశంతో పాటు దాదాపు 40,000 సింగరేణి కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్యల కేంద్రంగానే కొద్దిసేపటి క్రితమే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ వినతి పత్రంలో ఏమున్నాయి, కిషన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించారు, ఇదే అంశాలపైన ఆ వినతి పత్రం ఇచ్చినటువంటి ఆ బీజేపీ నేతలు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సింగరేణికి సంబంధించినటువంటి అవకతవకలు కానీ సింగరేణి సమస్యలకు సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈరోజు మీరు ఏ దేనికి సంబంధించినటువంటి అంశాలపైన వినతి పత్రం? సింగరేణిలో ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఉన్నది. 52,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారం మారినప్పుడు 30,000 కోట్ల బకాయిలు ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు అది 52,000 కోట్లకు చేరింది. ఆ బకాయిలు చెల్లించకపోవడం వలన సింగరేణి ఇలా కొత్త టెక్నాలజీని వాడలేకపోతుంది, కొత్త ఎక్విప్మెంట్ వాడలేకపోతుంది. కార్మికులు ఏది అడిగినా కూడా పైసలు లేవు అని చెప్తుండ్రు. ఇవాళ అదేవిధంగా కార్మికులు వాళ్ళ కుటుంబాలు ఉండే ప్రాంతాలలో కనీస మౌలిక వసతులు లేవు. గతంలో కేసీఆర్ గారు 450 కోట్లతోటి కొత్త క్వార్టర్స్ కట్టిస్తా అన్నాడు, లేవు. తాగునీటి సమస్య, ఇట్లా కనీస మౌలిక వసతులు లేవు. ఇవాళ సింగరేణి ఎక్స్పాండ్ కావాలి అన్నా, సింగరేణి యొక్క ఆపరేషన్స్ పెరగాలన్నా, సింగరేణి యొక్క రెవెన్యూ పెరగాలన్నా, ఆదాయం పెరగాలన్నా సింగరేణికి కొత్త బిజినెస్ రావాలి, కొత్త గనులు రావాలి అనే ఉద్దేశంతో మేము భారతీయ జనతా పార్టీ 6 జిల్లాలకు సంబంధించిన నాయకులందరం కూడా కిషన్ రెడ్డి గారికి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ దీన్ని సింగరేణికి అలకేట్ చేయాలి. గతంలో కూడా తెలుసు మీకు, తాడిచెర్ల 1 కోల్ బ్లాక్ని సింగరేణికి ఇస్తే అప్పుడున్న ప్రభుత్వం దాన్ని మ్యానిపులేట్ చేసి ఏఎంఆర్ అనే ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది. కానీ తాడిచెర్ల 2 విషయంలో ఖచ్చితంగా దాన్ని సింగరేణికి ఇవ్వాలి. దాంతోపాటు ఇంకా కొత్త కోల్ బ్లాక్స్ ఎక్కడ ఉన్నా కూడా సింగరేణికి ఇవ్వాలి. సింగరేణి యొక్క పని విస్తరించాలి, సింగరేణి యొక్క ఆదాయం పెరగాలి. సింగరేణిలో అదేవిధంగా ఇటీవల జరిగిన ఏదైతే 40 లక్షల మెట్రిక్ టన్ బొగ్గు మిస్సింగ్ ఉన్నదో దానికి సంబంధించి 1,600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మా బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల డెలిగేషను దాన్ని సంబంధించి మంచిర్యాలకు వచ్చినప్పుడు వాళ్ళని అడ్డుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ అన్ని విషయాలు కూడా కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ని సింగరేణికి అలకేట్ చేయాలని కిషన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. ఈ బొగ్గు మిస్సింగ్ సంబంధించినటువంటి అంశంలో ఏమన్నా సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి ఏమన్నా డిమాండ్ చేశారా? ఆ విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, ఏమన్నా చెప్పారా? కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి రాసిండ్రు, దీని మీద ఎంక్వైరీ చేపట్టినరని. హౌస్ కమిటీ ఏర్పాటు చేయండి, లేదా సిబిఐ కావచ్చు, దేనికైనా సంబంధించి ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి గారు రాసిండ్రు. మా 6 ఎమ్మెల్యే ఉన్న ఒక ఎమ్మెల్సీ గారు సింగరేణిలో ఏం జరుగుతుంది తెలుసుకుందామని పోతే కనీసం వాళ్ళు ప్రజాప్రతినిధులు, ఫ్లోర్ లీడర్లు, ఎమ్మెల్యేలని కూడా చూడకుండా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యేలతోటి అదే మైన్ మీదకి, అదే ఓపెన్ కాస్ట్ మీదకి వెళ్ళారు. కవిత గారు వెళ్ళినా అలౌ చేశారు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అలౌ చేయలేదు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరు హౌస్ కమిటీ ఏర్పాటు చేయండి, అన్ని పార్టీల నాయకులను పిలవండి, ఏం జరిగింది దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఈరోజు జరిగినటువంటి సమావేశంతో అయినా ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి ఫ్యామిలీ సమస్యలు ఏమైనా తీరే అవకాశం ఉందా? తెలంగాణ ఉద్యమ పల్లకిని భుజాన మోసినటువంటి సింగరేణి కార్మికులకు నాడు బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాటు దోచుకొని అన్యాయం చేసింది. అదే బాటలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయాణిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి ప్రభావిత 6 జిల్లాల భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు, మా కేంద్ర మంత్రి
కిషన్ రెడ్డి గారిని కలిసి కొన్ని విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. ప్రధానంగా 52,000 కోట్ల రూపాయల బకాయిలను సింగరేణికి చెల్లించకపోవడంతో సింగరేణి ఆర్థిక సంక్షేమంలోకి పోయింది. మరొక పక్క నూతన గనులను సింగరేణికి కేటాయిస్తే సింగరేణి బలోపేతం కావడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఇలా కేంద్ర మంత్రి గారిని పరిశీలించమని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ కొత్త బ్లాక్లను కేటాయించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా 40,000 ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలు ముడిపడి ఉన్నటువంటి సింగరేణిని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసింది. అదేవిధంగా సానుకూలంగా కిషన్ రెడ్డి గారు కూడా స్పందించడం, ఖచ్చితంగా నేను సింగరేణి అధికారులతోని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇలా సింగరేణి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అక్షయ పాత్రలాగా మారిపోయింది, ఒక ఏటీఎం లాగా మారిపోయింది. ఒక దోపిడీకి ఇలా పూర్తిగా సింగరేణిని అన్ని రకాలుగా నిర్వీర్యం చేస్తూ ఉద్దేశపూర్వకంగా సింగరేణిని నాడు బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాటు దోచుకొని విధ్వంసం చేసింది. అదే బాటలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తూ ఉంది. అందుకనే ఈ యొక్క సింగరేణి కార్మికుల యొక్క సంక్షేమం గురించి కానివ్వండి, రావాల్సినటువంటి మరి వాళ్ళకి ఏదైతే ఉన్నతి ఉందో దాని మీద ఇలా మా 6 బీజేపీ ముఖ్య నాయకులు అందరం కలిసి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది మనం మొత్తానికి చూసుకుంటే సింగరేణికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 52,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బకాయిలతో పాటు సింగరేణి కుటుంబ సభ్యుల సమస్యలకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా కిషన్ రెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చాము, దానిపైన సానుకూలంగా స్పందించారంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు బొగ్గు మాయంకు సంబంధించినటువంటి అంశంపైన కూడా కిషన్ రెడ్డి గారు స్పందించారు. దీనికి సంబంధించి గతంలోనే కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాయడం జరిగింది. ఇలా అన్ని అంశాలపైన కూడా ఆయన సానుకూలంగా స్పందించారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.